ఒక్క ఓటమి బీఆర్ఎస్ అధినాయకత్వానికి పెద్ద గుణపాఠమే చెప్పింది. కారు పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చింది. కీలక నేతలు సైతం ఒక్కొక్కరుగా కాంగ్రెస్లోకి క్యూ కడుతుండటంతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇలాంటి పరిస్థితికి కారణమేంటి? అసలు గులాబీ బాస్ కేసీఆర్ చేసిన తప్పులేంటి? లోక్సభ ఎన్నికల తర్వాత ఏం జరగనుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ పార్టీ రేకులు ఒక్కొక్కటిగా ఓడిపోతున్నాయి. కొన్ని నెలల ముందు దాకా కూడా అత్యంత పటిష్టంగా కనిపించిన కారు పార్టీ టైర్లో ఇప్పుడు గాలిపోయింది. చాలా ఏళ్లుగా కేసీఆర్, కేటీఆర్ వెన్నంటి నడిచిన కీలక నేతలు కారు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన బొంతు రామ్మోహన్ తో పాటు దానం నాగేందర్, జితేందర్ రెడ్డి, పట్నం మహేందర్, కడియం శ్రీహరి, ఇంద్రకరణ్ రెడ్డి, కేకే ఇలా ఒక్కొక్కరిగా కారు దిగి వెళ్లిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నేతలను కాపాడుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారా? ఇలాంటి పరిస్థితి రావడానికి గులాబీ బాస్ చేసిన తప్పులు ఏంటన్న చర్చ జరుగుతోంది. మూల్గే నక్కపై తాటిపండు పడ్డట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ ను ఉక్కిరి చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం మొదలుకొని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ రచ్చతో బీఆర్ఎస్ ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొంటోంది. దీనికి తోడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నేతల వైఖరి కూడా బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. 5 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాబట్టి అందులోకి వెళితే డోకా ఉండదన్న ఆలోచనతో కొందరు జంపింగ్స్ చేస్తున్నారు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్లు ఒకప్పుడు బీఆర్ఎస్ నడిచిన బాటలోనే ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తోంది. 10 ఏళ్ల క్రితం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, కాంగ్రెస్ లను టార్గెట్ చేశారు. రాజకీయ పునరేకీకరణ పేరిట ఈ 2 పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారు. ఈ దెబ్బకు టీడీపీ ఉనికి కోల్పోయింది. 2018 ఎన్నికల తర్వాత మరింత దూకుడు పెంచిన కేసీఆర్ ప్రతిపక్షం అంటూ ఉండకూడదన్నట్లు వ్యవహరించారు. కాంగ్రెస్ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయడం ద్వారా కొత్త రాజకీయానికి తెరతీశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఇదే సమయంలో బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ కు తెలంగాణలో దాదాపు ఉనికి కోల్పోయే పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. కేసీఆర్ పాలనపై ప్రజా వ్యతిరేకతకు తోడు 6 హామీలు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా సానుభూతి ఇవన్నీ కలిసి వచ్చాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని ఖాళీ చేసే పనిలో కాంగ్రెస్ పడిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ మెల్లగా గేట్లు ఎత్తడం మొదలు పెట్టడంతో బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలయ్యాయి. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరోవైపు బీజేపీ సైతం బీఆర్ఎస్ నుంచి నేతలను లాగేసుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలుస్తుందన్న అనుమానాలు కాంగ్రెస్ నేతలను మొదటి నుంచి వెంటాడుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కు కాస్త ఎక్కువగా మాత్రమే కాంగ్రెస్ సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేయొచ్చని రేవంత్ రెడ్డి అనుమానించారు. దీనికి తోడు బీఆర్ఎస్ నేతలు పదే ప్రభుత్వం కూలుతుందంటూ చేసిన హెచ్చరికల్ని కూడా సీఎం రేవంత్ సవాలుగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వానికి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవడం కోసం ముందు జాగ్రత్తగానే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు తెరతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొందో బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. అప్పుడు కేసీఆర్ అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడు రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు.